సో సాయిరాం గారు, అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కదా కాంగ్రెస్. సో అధికార బలాన్ని ఉపయోగించుకొని మరి ఆల్ఫోర్ విజయాన్ని అందించే దిశగా పనులు కానీ వ్యూహాలు కానీ ఏమైనా చేస్తున్నారంటారా? ఇప్పటి వరకు అయితే అట్లాంటి అంటే ఏమీ ఒక పని కూడా చేయలేదు. గెలిచే క్యారెక్టర్. సో నమస్తే అండి, వెల్కమ్ టు టైమ్ 24x7. ఈరోజు మనమైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాదు ఏదైతే ఉందో నిజామాబాద్కు సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే దగ్గర పడుతున్నాయి కదా. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో అటు కాంగ్రెస్ వైపు నుండి, అదేవిధంగా ఇటు బీజేపీ సైడ్ నుంచి అయితే మల్క కుమరయ్య గారు అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అటు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలకు సంబంధించిన చైర్మన్ నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఈ ఇరువురిట్లల్లా పోరు ఏ విధంగా ఉండబోతుంది? అటు కాంగ్రెస్ లేకపోతే ఇటు బీజేపీనా? విద్యార్థులు ఎవరి పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అనే విషయాలను అయితే మనకు పరిచయం చేయడానికి, మనకు తెలపడానికి పూర్వ ఏబీవీపీ విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో గట్టు సాయిరాం మన దగ్గరికి అయితే వచ్చేసిండు. మరి సాయిరాం గారిని అడిగి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రండి. నమస్తే సాయిరాం గారు. ఓకే, ఇప్పుడు మీకు సంబంధించి అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా, అదే అడ్యుయేట్ ఎలక్షన్స్ అంటాం కదా. ఈ ఎలక్షన్స్లలో అటు చూసుకుంటే మల్క కుమరయ్య గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఉన్నారు కదా. సో మరి ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనుకోవచ్చా, లేదంటే వారు వన్ సైడ్ అవుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు దేశమంతటా చూసుకున్నట్లయితే మొన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే గెలుపొందిందో, అంటే గెలుపొందిన 6 గ్యారంటీలు అమలు చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఆ గెలిచిన తర్వాత ఇప్పటికి కూడా ఈ యొక్క 6 గ్యారంటీలు అమలు చేయకపోవడం ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ఒక దుర్వినియోగం అన్నట్టే. అదేవిధంగా ఈ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తన విద్యా సంస్థలకి ఎవరైనా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వేయినప్పటికీ వారికి కనీస సమయం ఇవ్వడు, కనీస దొరకడు. విద్యార్థికి ఏదైనా సమస్య వచ్చి పడితే దాన్ని సాల్వ్ చేసేటువంటి వ్యక్తి ఆయన కాదు. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకున్నట్లయితే రేపటి రోజున విద్యార్థుల భవిష్యత్తు మొత్తం నాశనం చేయడానికి ఆ వ్యక్తి ఉంటాడు. అంటే ఇప్పుడు మల్క కుమరయ్య గారిని చూసుకుంటే మల్క కుమరయ్య గారు కూడా విద్యా సంస్థల అధినేత. అటు గోల్కొండకు సంబంధించిన గోల్కొండ హై స్కూల్ ఏదైతే ఉన్నదో దాని విధంగా ఆయనకి ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ కొన్ని బిజినెస్లు కానీ ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన ఒక కోణంలో, ఈయన ఒక కోణంలో, ఇద్దరిని చూసుకుంటే ఇద్దరు విద్యా సంస్థలకు చెందిన అధినేతలే. మరి ఇప్పుడు ఈయనకు సంబంధించి ఏ విధంగా మాట్లాడతారు మరి మీరు? మల్క కుమరయ్య గారు ఎప్పుడు చూసినా కూడా విద్యార్థుల సమస్యల పట్ల ముందు ఏబీవీపీ నుంచి వచ్చిన వ్యక్తి. వారు విద్యార్థి సంఘ నాయకులు. వారు విద్యార్థుల పట్ల ఏమైనా సమస్యలు జరిగినప్పుడు ముందుండి పోరాడిన వ్యక్తి కాబట్టి తనకు విద్యార్థుల సమస్యలు బయట తెలిసిపోతాయి కాబట్టి ఆయన ముందుండి తన యొక్క ఇన్స్టిట్యూట్లో ఎలాంటి విద్యార్థులకు ఏ ఒక ఆపద వచ్చినా కూడా తనే దగ్గరుండి ఆ ఒక ప్రాబ్లం సాల్వ్ చేసే వ్యక్తి మల్క కుమరయ్య గారు. అందుకోసమనే ఈ యొక్క ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ యొక్క పట్టభద్రులు అందరూ కూడా ఈ యొక్క మల్క కుమరయ్య గారిని గెలిపించాలనుకుంటున్నారు. అలాగే ఈ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎక్కడికి పోయినా కూడా, అంటే తన హైదరాబాద్లో కానీ, తన కరీంనగర్లో కానీ, హన్మకొండలో కానీ, ఇక్కడ కొన్ని ప్రాంతాలలో తనకు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అక్కడ ఎక్కడ చూసినా కానీ మొన్న రీసెంట్లీ మన కరీంనగర్లో ఒక ఇన్స్టిట్యూట్లో ఒక అమ్మాయి మిస్ అయింది, అదే ఆల్ ఫోర్స్ కాలేజ్లో. ఇప్పటి వరకు కూడా దాని మీద స్పందించని వ్యక్తి ఈ యొక్క ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి. ఇప్పుడే స్పందించకపోతే రేపు పొద్దున్న విద్యార్థులకు ఏదైనా సమస్య జరిగినప్పుడు ఎలా స్పందిస్తారని చెప్పేసి మేము అంటున్నాం. సరే, ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి స్టూడెంట్ ఎవరైతే విద్యార్థి సంఘాలు కానీ, విద్యార్థులే కానీ, ఈ పట్టభద్రులే కానీ వారి యొక్క సపోర్ట్ బాగానే ఉంది, వాళ్ళు గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ ఎలక్షన్స్లో అని మనకైతే సమాచారం అయితే కొంతమేరకు అయితే ఉన్నది. అటు విద్యార్థులు అనుకుంటున్న విషయం అట. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అయితే గతంలో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి పైన ఒక విద్యా సంస్థల పైన ఉద్యమాలు చేసిన నాయకులే విద్యార్థి సంఘ నాయకులు. అలాంటి విద్యార్థి సంఘ నాయకులు ఎట్లా వాళ్ళకి సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటారు? అట్లా ఎవరికి కూడా ఏ ఒక్క విద్యార్థి సంఘ నాయకుడు కూడా సరే తన కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఎన్ఎస్సిఐ ఉంది కదా, ఆ ఎన్ఎస్సిఐ విద్యార్థి సంఘ నాయకులు కూడా పైకి కూడా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి సపోర్ట్ చేస్తారు, కానీ వారికి కూడా లోపల బీజేపీకి ఓటేయాలని ఉంటుంది. ఎందుకంటే మొన్ననే ఢిల్లీలో
ఘన విజయంతో బీజేపీ పార్టీ గెలిచింది. కావున ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం పైన ఈ యొక్క ఇప్పుడు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ల పైన కూడా ఆ ప్రభావం ఉంటుంది. విద్యార్థి సంఘ నాయకులు కానీ విద్యార్థులు కానీ ఖచ్చితంగా మల్క కుమరయ్య గారికి ఓటేస్తారు. ఖచ్చితంగా అధిక భారీ మెజారిటీతో మల్క కుమరయ్య గారిని గెలిపించడం జరుగుతుంది. సో సాయిరాం గారు, అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నరేందర్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కదా కాంగ్రెస్, సో అధికార బలాన్ని ఉపయోగించుకొని మరి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి విజయాన్ని చేకూర్చే, విజయాన్ని అందించే దిశగా పనులు కానీ వ్యూహాలు కానీ ఏమైనా చేస్తున్నారంటారా? ఇప్పటి వరకు అయితే అట్లాంటి అంటే ఏమీ ఒక పని కూడా చేయలేదు. అయితే ఏంటంటే ఇప్పుడు మొన్నటి నుంచి మేము చేస్తుందంటే ఎవరైనా పేదలు కనబడితే వాళ్ళకు 10 రూపాయలు ఇవ్వడం అట్లా చేస్తుండు. అది ఇదివరకు లేదు. అయితే చూసుకున్నట్లయితే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఈ వ్యక్తి గెలిస్తే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటాడు. ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో కానీ జిల్లా కేంద్రాల్లో తన యొక్క ఇన్స్టిట్యూట్ నెలకొల్పడం కోసమే ఈ యొక్క ఎమ్మెల్సీ పట్టభద్రులలో నిల్చోవడం జరుగుతుంది. అయితే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయడు. ఎక్కడ ఎవరైనా చనిపోయినా కూడా రాడు, ఎవరైనా పెళ్ళైందే రాడు. కానీ మొన్నటి నుంచి ఎప్పుడైతే ఎమ్మెల్సీగా టికెట్ వచ్చింది అప్పటి నుంచి మెల్లమెల్ల బయటికి వస్తున్నాడు. అంతకు మించి ఏ ఒక్క రూపాయి కూడా ఎవరు కూడా సహాయం చేయడు. కనీసం తన స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు కూడా ₹1 ఫీజు కూడా తక్కువ చేయడు. అడిగి పోతే దొరకనట్టు అయినా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిది. మొన్నటికి మొన్న ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వ్యక్తి వాళ్ళ అనుచరుడు నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించిండు. నువ్వేం చేస్తావు, మేము తలుచుకుంటే నేను ఏదైనా చేయగలుగుతావు అనే మాటతోని నన్ను బెదిరించిండు. సరే చెప్తున్నాం, ఇదే విద్యార్థులు అందరం కలిసి మిమ్మల్ని చిత్తు ఓడియపోతే మేము రేపు పొద్దున కరీంనగర్లో ఏ జెండా పట్టుకొని మేము తిరిగాం అని మేము తెలియజేస్తున్నాం. మల్క కుమరయ్య గారిని భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. గెలిచి నరేంద్ర మోడీ గారికి ఒక బహుమతిగా మల్క కుమరయ్య గారు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. అదే అంటున్నాడు ఈ యొక్క ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. ఏమంటున్నాడు అంటే మొన్న నేను గెలిచి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తానని అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డితో ఆయనకి ఏమైందో మళ్ళీ తెల్లారంగానే గెలిచింది సోనియా గాంధీ గారికి నేను ఈ యొక్క గెలిచి బహుమతి ఇవ్వబోతున్నా అని మళ్ళీ అట్లా ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు. ఇలా ఎందుకు దొంగ మాటలు చెప్పడు, ఎందుకు లంగ మాటలు చెప్పి నువ్వు రాజకీయాలకు వస్తున్నావు? నువ్వు గెలిచినా కూడా నువ్వు చేసేది లేదు. నువ్వు అసలు గెలవను కూడా గెలవు. అసలు నీ గెలిచే క్యారెక్టర్ అనేది కాదు. నువ్వు అసలు ఈ రాజకీయాలకు నువ్వు పనికే రావు. విద్యాసంస్థలనేవో ఆ యొక్క విద్యాసంస్థలు చక్కగా కూర్చొని ఆ విద్యాసంస్థలు నడుపుకో. లేదంటే మాత్రం నిన్ను ఈ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన పైసలు మొత్తం సంకనాకి ఇస్తుంది, నిన్ను బజార్ పాలు చేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.